ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూడండి. దీని గురించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై స్టే. దీని గురించి నమస్తే తెలంగాణ చదివితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో దానిలో చదువుదాం మనము. దానికంటే ముందు గోదావరి నీళ్లు గట్టిగా ఎత్తిపోయండి. ఎవరు సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి ఉత్తమ్, అధికారులు అంటూ చూస్తాను. సో ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి వీలైనంత నీటిని ఎత్తిపోయాలి. ఎక్కడ చూసినా కాళేశ్వరం నీళ్ళేనంటే ఇన్నాళ్ళు విపక్షాలు అవాస్తవ ప్రచారం. అసలు ఎత్తిన నీళ్ళెన్ని, వదిలిన నీళ్ళెన్ని, ఖర్చైన కరెంట్ ఎంత లెక్కలు తీయండి. విపక్షం ప్రచారాలు వాస్తవాలు తిప్పికొట్టండి. కాళేశ్వరం లేకుండానే ఎల్లంపల్లి నిండుతోంది. దేవాదుల నుంచి ఎన్నడూ లేనంతగా 9 పంపులతో నీటిని ఎత్తిపోస్తున్నాం. మిల్లర్ల నుంచి బకాయిలు రాబట్టాల్సిందే. మహిళా సంఘాలకు ధాన్యం మిల్లింగ్ బాధితులు. ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉండే జిల్లాల్లో సైలో బ్యాగ్ నిర్మాణాలు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తాం. సో ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళకు సంబంధించిన విషయంలో గోదావరి నీళ్లు గట్టిగా ఎత్తిపోయండి, కాళేశ్వరం అవసరం లేకుండానే ఎల్లంపల్లి నిండుతుంది అనేది ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి వాదన. నిజంగా మనందరం కూడా దీన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అంటే ఒక 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 ఇంపాక్ట్ అన్నట్టు, ఏది కాళేశ్వరం లేకున్నా కానీ ఎల్లంపల్లి ఎట్లా నిండుతుందో చూడండి అని చెప్పేటువంటి ప్రయత్నం చాలా బలంగా జరుగుతూ ఉంది. సో అంత 1,00,000 కోట్లు పెట్టి వెచ్చించి అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి నిర్వీణం అవసరమా అని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఇందులో చాలా రకాల అంశాలు ఉంటాయి. సో కేసీఆర్ సంబంధించినటువంటి అవినీతి జరిగింది అని, కాళేశ్వరం ప్రాజెక్టు జరిగింది అన్నప్పుడు దానికి సంబంధించిన రిపోర్టు మీ దగ్గర ఉన్నప్పుడు మరి దాన్ని సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇచ్చినప్పటికీ అది టేక్ ఓవర్ చేయట్లేదు. ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో పొత్తు పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి సిబిఐ దర్యాప్తు చేయడానికి ఆసక్తిగా లేదు. సో ఇప్పుడు మీరన్నా మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సిఫారసు చేయడం జరిగింది కదా, మరి దానిపైన ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయొచ్చు కదా. ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? అంటే మీకు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న ఒప్పందాలు ఏంటి, లాలూచి రాజకీయాలు ఏంటి అనేది కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది కానీ ఇందులో బలంగా రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నాడు, కాళేశ్వరం నీళ్లు కాకుండా గోదావరి నీళ్ళని ఎత్తిపోయడం ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టును నింపవచ్చు అనేది ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే ప్రతి జిల్లాలో కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. గతంలో కాళేశ్వరం నీళ్లు అని చెప్పేసి ప్రజలకు ఒక రకంగా నరేటివ్ బిల్డ్ చేసి అది నిజం కాదు, అవాస్తవం అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి. గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎల్లంపల్లితో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర నీటిని ఎత్తిపోయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతుందని చెప్పారు. ఇన్నాళ్ళు ఎక్కడ నీళ్లు కనిపించినా కాళేశ్వరం నీళ్లేనని విపక్ష నేతలు ప్రచారం చేసుకున్నారని, దీనిపై అసలు వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని అధికారులు ఆదేశించారు. ఈ బ్యారేజ్ల నుంచి ఎత్తిపోసిన నీళ్ళెన్ని, కిందకు వదిలేసిన నీళ్ళెన్ని, వాడుకున్న నీళ్ళెన్ని అనే వివరాలపై సమగ్రమైన లెక్కలు తీయాలని చెప్పారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్తో కలిసి సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారంటూ చూస్తాను. సో 2019 నుంచి 2023 వరకు రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు కనిపించినా కాళేశ్వరం నీళ్ళైనటువంటి ప్రచారం చేసుకున్నారు. 2019లో కాళేశ్వరం బ్యారేజ్ల నిర్మాణం చూడండి 100% కేసీఆర్ చేసి అదొక నరేటివ్, వాళ్ళ నరేటివ్ వాళ్ళు తీసుకున్నారు. ఆ నరేటివ్ను బ్రేక్ చేసేటటువంటి ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి చాలా బలంగా చేస్తున్నాడు. సో 2023లో అక్టోబర్లో మేడిగడ్డ కుంగింది. అన్నారం సుందిలో సీపేజీలు బయటపడ్డాయి. 2019 నుంచి 2023 దాకా కాళేశ్వరం బ్యారేజ్ నుంచి ఎన్ని నీళ్ళు ఎత్తిపోశారు, మళ్ళీ కిందికి వదిలేసిన నీళ్ళని ఎన్ని టీఎంసీలు వినియోగించారు, ఎత్తిన నీటి కోసం ఎంత విద్యుత్ ఖర్చు అయిందనే సమగ్రమైన లెక్కలు తీసి ప్రజల ముందు ఉంచాలని అధికారులు ఆదేశించారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా ఉన్నది. మీరు 2019 నుంచి 2023 వరకు ఎంత నీళ్ళు ఎత్తిపోసిరు, ఎంత నీళ్ళు లిఫ్ట్ చేసిరు, ఈ లెక్కలు ఎప్పుడో చెప్పాల్సింది ప్రజల ముందు. మీరు 3 సంవత్సరాలు దాటుతా ఉంది, ఇప్పుడు లెక్కలు ఇస్తున్నారా? విద్యుత్ వినియోగం ఎంత, ఇదంతా అని లెక్కలు ఇప్పుడు ఇస్తున్నారా? ఇది కరెక్టా రేవంత్ రెడ్డి గారు? అప్పుడే గతంలోనే అసెంబ్లీలో ప్రవేశపెడితే ప్రజలకు రిజిస్టర్ అయ్యేది. ఇప్పుడు మీరు చెప్పిన వాటికి నిజంగా నమ్మేవాళ్ళు, కానీ ఇప్పుడు నమ్ముతారా అంటే డౌటే నాకు. సో 5 ఏళ్లలో 161 టీఎంసీలు ఎత్తిపోసారని, కానీ వరద రావడంతో ఎత్తిపోసిన నీటిలో 60 టీఎంసీలకు పైగా మళ్ళీ నదిలోకి వదిలేశారని వివరించారు. అయితే ఈ వివరాలపై సమగ్రమైన లెక్కలు తీయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇదంతా కూడా అదే జరుగుతూ ఉంది. సరే, ఎవరైనా సరే ఏదైనా సరే ఒక పాలకుడు కట్టినప్పుడు దాన్ని గౌరవించాలి. సరే, ఆయన ఆ స్వార్థం కోసం కట్టిండా లేకపోతే ఇంక దేనికోసం కట్టినా పక్కన పెడితే దాన్ని గౌరవిస్తే బాగుండేది నా యొక్క అభిప్రాయం.